క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుని వాక్యం పంచుకున్న అవకాశము దేవుడు కలుగు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను ఈ శ్రమ దినముల సమయంలో వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే, ప్రతి విశ్వాసికి లేకపోతే ప్రతి సాధువుకి, ప్రతి శిష్యునికి ఒక గతం అనేది ఉంది. ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్ అనేది ఉంది. ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్. మనకి ఒక పాపికి భవిష్యత్ అనేది ఉందని చెప్పడానికి మంచి ఉదాహరణ అపోస్తులైన పౌలే. అపోస్తులైన పౌలు యేసుక్రీస్తు వారిని దమస్కస్ మార్గంలో తెలుసుకోక మునుపు క్రైస్తవుల్ని హింసించడానికి, వారిని చంపడానికే వెళ్తూ ఉండాడు. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత అతని జీవితమే మారిపోయింది. మనం చూస్తున్నాము. దేవుని రాజ్య విస్తరణలో అతను ఎంత తోడ్పడ్డాడో మనకు తెలుసు. అందుకే మనం కూడా మన సంఘములో కానీ, మన స్నేహితుల్లో కానీ దేవునికి దూరముగా వెళ్ళిపోయిన వారు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు వారికి మనం ఎటువంటి మధ్యలో అడ్డంకులు పెట్టకూడదు. వారు దేవుని దగ్గరికి మరలా తప్పిపోయిన కుమారుని వలె వచ్చినప్పుడు మనము వారి యొక్క గతాన్ని తవ్వుతూ కూర్చోకూడదు. మనం యెషయా గ్రంథం 1:18 యెషయా గ్రంథం 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రవినైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవి అవ్వగును. సో ఈ విధముగా ప్రభువు మన యొక్క పాపములను కడిగి వేస్తున్నప్పుడు మనం ఆయనకి అంగీకరించిన తర్వాత ఆ విధముగా మనకి ఇంత విడుదల కలిగినప్పుడు, రక్షణ కలిగినప్పుడు మనము ఇతరులకి అడ్డంకులు పెట్టకూడదు. 103వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, 103వ కీర్తన 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఒకప్పుడు మనం అతిక్రమములు చేసున్నాము, పాపులం మనము, కానీ వాటిని ఆయన దూరపరిచేశాడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. సంఘం అనేది, లేకపోతే చర్చ్ అనేది సాధువులు శిష్యులుండే ఒక మ్యూజియం లాంటిది కాదు, ఒక కట్టడం లాంటిది కాదు. చారిత్రకమైన విషయాలన్నీ అక్కడ పెడతారు. మ్యూజియం లాంటిది కాదు. వస్తువులన్నీ అక్కడ పెడుతూ ఉంటారు. మ్యూజియంలో చారిత్రకమైన వస్తువులు పెట్టే ప్రదేశంలో ఏంటి, జీవం లేని వస్తువులు అక్కడ పెడుతూ ఉంటారు. మన చర్చ్ కానీ, మన సంఘము కానీ అలా ఉండకూడదు. కానీ మన యొక్క చర్చ్, మన సంఘము తప్పిపోయిన కుమారులు లేకపోతే పాపులు అక్కడికి వచ్చి స్వస్థత పొందే ప్రదేశముగా ఉండాలి. ఒక హాస్పిటల్ లాగా ఉండాలి. హాస్పిటల్ ఏం జరుగుతుంది, నానా రకాలైన అస్వస్థతకు గురైన వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. వారందరికీ అక్కడ స్వస్థత కలిగి వెళ్తారు వాళ్ళు. ఆ విధంగా మన చర్చ్ కానీ, మన సంఘము కానీ, బాధలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, రకరకాల వ్యసనాలతో బాధపడుతున్న వాళ్ళు అక్కడికి వచ్చి స్వస్థత కలిగి వెళ్ళే విధంగా ఉండాలి. కానీ మన సంఘము జీవము పోసే సంఘము ఉండాలి, కానీ నిర్జీవంగా ఉండకూడదు. మనము తప్పిపోయిన కుమారుల వలె వెనక్కి వస్తున్న వారిని మనము
వారి వైపు వేరు చూపించి వీరు ఒకప్పుడు గతంలో ఇలా ఉండేవాళ్ళు అని చెప్పడం ద్వారా మనము కూడా మరొకసారి పాపం చేస్తున్నామన్న విషయం మనం గ్రహించాలి. పరిసయ్యుల్ని ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? మత్తయి సువార్త 23:15 చూద్దాం మనం. మత్తయి 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు. ఒక వ్యక్తిని వారిలో కలుపుకోవటానికి 7 సముద్రాలు దాటి వెళ్తారు, భూమిని చుట్టూ వస్తారు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు చూడండి, మీకంటే 2 అంతలు, అంటే వీళ్ళు ఆల్రెడీ నరకపాత్రులుగా ఉన్నారు పరిసయ్యులు శాస్త్రులు, వారికంటే 2 అంతలు ఈ పాపం వచ్చిన వ్యక్తిని చేస్తారనమాట. ఆ పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఈ శ్రమ దినాల సమయంలో మనము యేసుక్రీస్తు వారు మన కోసము ఏ విధమైన త్యాగము చేశారో, బలియాగం చేశారో గుర్తు చేసుకుందాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-15 వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-15 వచనాలు. అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈ మేకలు కోడెలు వీటి యొక్క బలి అర్పించడం ద్వారా కాదు, కానీ ఆయన స్వరక్తముతో ఆయన ప్రవేశించడం మనం చూస్తున్నాము. అక్కడ తాగట్లేదు చూడండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల, అంటే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము కానీ వాడి బూడిది కానీ చల్లితే మరి అక్కడ వారికి పరిశుద్ధత కలుగుతుంది అనుకుంటే, యేసుక్రీస్తు వారు అంతకన్నా ఎక్కువ చేశారు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. మరి ఆయన యొక్క రక్తము మన యొక్క జీవితాన్ని, మన యొక్క శరీరాల్ని, మన మనస్సాక్షిని ఇంకెంత శుద్ధీకరిస్తాయి, పరిశుద్ధపరుస్తాయి. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనయు ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన శిలువ మరణము ద్వారా మన అపరాధములన్నీ కూడా విమోచింపబడినాయి. నిత్య స్వాస్థ్యమునకు మనము వారసులు అయ్యాము. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సహోదరి సహోదరులారా. ఈ సమయంలో మనం, ఈ శ్రమదినముల సమయంలో మనకి రక్షణ కలిగింది. మన కోసం కాకుండా మనం ఇతరుల్ని కూడా ఆయన రక్షణ మార్గంలోకి నడిపించడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఒకప్పుడు తప్పుద్రోవలో ఉండి ఆయన అంగీకరించిన తర్వాత వారి సంఘంలో ఉన్నప్పుడు వారి ఎదుగుదలకు మనం ఎటువంటి విధంగానూ ఆటంకము కలుగు చేయకూడదు. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.